ఒరిజినల్ డైమండ్స్ అనేటివి ఎలా ఉంటాయి, డైమండ్ జ్యువెలరీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఇంకోటి ఏమంటే జొన్నగిరి కానీ మన గాజులపల్లె దగ్గరైనా కానీ వజ్రాలు అయితే దొరుకుతున్నాయని ఒక న్యూస్ అయితే ఉంది. చాలామంది కూడా వెతుకుతున్నారు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే వచ్చేసినాము అన్సర్ జ్యువెలరీ అండ్ డైమండ్స్. ఇక్కడైతే మన నంద్యాలలో చాంకాలో దగ్గర సౌజన్య షోరూమ్ దగ్గర అయితే 3 రోజుల ఎగ్జిబిషన్ అయితే పెట్టినారు. డైమండ్ జ్యువెలరీ అయితే పెట్టినారు. ఇక్కడైతే ఈరోజు అయితే ఓపెన్ అయితే జరిగింది. ఈ డేట్లో అయితే ఓపెన్ అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి నేనైతే రావడం అయితే ముఖ్య కారణం అయితే ఏమంటే ఒరిజినల్ డైమండ్స్ అనేటివి ఎలా ఉంటాయి, డైమండ్ జ్యువెలరీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఇంకోటి ఏమంటే జొన్నగిరి కానీ మన గాజులపల్లె దగ్గరైనా కానీ వజ్రాలు అయితే దొరుకుతున్నాయని ఒక న్యూస్ అయితే ఉంది. చాలామంది కూడా వెతుకుతున్నారు. దొరుకుతున్నాయి వాళ్ళకు అవి సూది ముక్కరాలా లేక ఒరిజినల్ డైమండ్సా అనేది అయితే చాలామందికి క్లారిటీ అయితే లేదు. అక్కడైతే మిషన్లలో అయితే చెకింగ్ చేస్తున్నారు. కొంతమందికి పాయింట్లు చూపిస్తుంది, కొంతమందికి అసలు నిల్లు చూపిస్తుంది, కొంతమందికి అయితే 4, 5, 2 పాయింట్లు అట్లా చూపిస్తున్నాయి. దాని గురించి ఇక్కడైతే అడిగి తెలుసుకుందాం ఉంది. ఎందుకంటే వీళ్ళైతే డైమండ్స్ గురించి అయితే వీళ్ళకు బాగా తెలుసు కాబట్టి, ఆ సబ్జెక్ట్ గురించి అయితే వీళ్ళకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడికైతే వచ్చినాను నేను. ఓకే ఫ్రెండ్, లోపలికైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఒకవేళ అక్కడ గాజులపల్లి కానీ జొన్నగిరి కానీ అక్కడ దొరికేది రియల్ డైమండ్సే అయితే అవి ఎలా సేల్ చేయాలి, ఎవరి దగ్గరికి రావాలి, ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఆ డైమండ్ షాప్లో ఉన్న ఆయనకైతే పిలుచుకొని వచ్చినాము. పిలుచుకోవడానికి గల కారణం ఏమంటే ఈయనకైతే అడిగి తెలుసుకున్నాం డైమండ్ అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు గాజులపల్లి జొన్నగిరి ఇక్కడైతే చాలామంది అయితే పోయి వెతుకుతున్నారు కదా, వాళ్ళకైతే దొరికేవి సూది ముక్కరాలా లేక డైమండ్స్ దొరికితే వాళ్ళు ఎక్కడ సేల్ చేయాలి, ఎలా దాని ప్రాసెస్ అనేది అయితే మేమైతే అడిగి తెలుసుకుందాము. ఆయన జ్యువెలరీ షాప్ అయినా అన్సర్ జ్యువెలరీ అయినా. ఓకే అన్న, చెప్పండి అన్న. ఎట్లా ఇప్పుడు గాజులపల్లి జొన్నగిరిలో డైమండ్ మాత్రం చిక్కుతున్నాయి. అవి వాస్తవమే. అది కొన్ని ఏళ్ళ నుంచి కూడా దొరుకుతున్నాయి. కొన్ని సూది ముక్కరాలు, కొన్ని మామూలు స్టోన్ మాదిరి చిక్కుతున్నాయి, కొన్ని ఉప్పు గింజల మాదిరిగా కూడా చిక్కుతుంటాయి. సో మన స్టోన్ డైమండ్ ఉంటే లోపల అంత షైనింగ్ ఉండి జిడ్డు ఉండి కొద్ది కదిలినట్టు ఉంటుంది. అది మాత్రం మిస్ చేసుకోకండి. అక్కడనే డైమండ్ చెక్ చేస్తూ ఉంటారు, మిషన్లు ఉంటాయి, వాళ్ళనే ఏజెంట్ ఉంటారు. వాళ్ళగానే తీసుకొని వాళ్ళకే ఇచ్చుకుంటే మేము ఊర్లోకి పోయి చూపెట్టుకోవాలి. అది అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పడం లేదు. అది అక్కడనే ఏజెంట్లు ఉంటారు. అది నమ్మకంతోనే అమ్ముతుంటారు, నమ్మకంతోనే తీసుకుంటుంటారు. అది వాస్తవం, అది మాత్రం కరెక్టే. అది దానికి తగ్గట్టు వాళ్ళు క్వాలిటీకి రేట్ వేసుకుని వాళ్ళు పైకి పంపించుకుని దాన్ని కటింగ్ చేసుకుని కొన్ని డైమండ్లకు వాడుకుంటారు. కొన్ని డైమండ్కి రకంగా చిక్కే బొగ్గు గనులు అవి చిక్కేవి, అవి ఒక డైమండ్ ఒక రకం ఉంటాయి. ఇది ఒక డైమండ్తో వాడుతుంటారు దాన్ని. ఓకేనా. ఇంకోటి ఏమంటే చాలామంది అయితే ఇప్పుడు కూడా వచ్చి వర్షాలు పడిన వెంటనే చాలామంది అయితే గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, కర్నూలు నుంచి కానివ్వండి, నంద్యాల నుంచి, పల్లెల దగ్గర నుంచి అయితే చాలామంది అయితే వచ్చి అక్కడైతే వెతుకుతుంటారు. ఇంకా వాళ్ళకు వెతకడం అది సరైన పద్ధతే కాదా, అది ఎట్లా వాళ్ళు పనులు చేసుకొని వదులుకొని వస్తున్నారు. వాళ్ళకి దొరికేవైతే దొరుకుతున్నాయి. అంటే డైమండ్ మాదిరిగా మెరచడం కానీ నేను కూడా చాలా వీడియోలలో వాళ్ళకు చూసినాను. అవి నిజమేనా, అట్లా చేయొచ్చా వాళ్ళు, లేక పని వదులుకొని అలా రావడం అనేది, డైమండ్ అనేది అక్కడ వస్తుందా, వర్షం పడితే నిజంగా వస్తుందా? అది అంత వాస్తవం లే. అది కొన్ని ప్రకృతి వలన, అది వాతావరణం దాని వలన, కొన్ని ప్రకృతి వలన అది చేంజ్ అయ్యి కొన్ని అందరికి అది 100కి 1కి 10 మందికి చిక్కుతాయి. ఆ చిక్కడంలో అది నాకు చిక్తా అని ఆశతో పనులు అవి ఇవి నిలిచిపెట్టుకుని వస్తున్నారు. అదే పనిగా దానికి ఎత్తులాడడం అవసరం కంటే మనం ఎప్పుడో మనకు టైం చిక్కినప్పుడు ఎప్పుడు సరే అలా వీకెండ్ పోయి చేసుకోవడం అది ఉంటాయి. అదే కొద్దిగా పోయి ఆడనే కూర్చుని ఆడనే తినుకుంటా ఆడనే చేసుకుంటుంటే అది అది అంత ఇది ఉండదు. అమలు చిక్కుతున్నాయి, వజ్రాలు మాట చిక్కుతున్నాయి. కొన్ని సుదుర్మాకురాలు అవి 100కి 10 మందికి 2 3 అట్లా చిక్కుతున్నాయి. అవి పొలాలకు రైతులకు వర్షం పడినప్పుడు జొన్నగిరి మనకెళ్ళి అక్కడ ఏమంటే ఆ ప్రకృతి స్టోన్ రాళ్ళలో వచ్చేటి వస్తాయి. ఇప్పుడు బొగ్గు గనులలో కొన్ని డైమండ్ వస్తుంటాయి. అంటే కొన్ని ప్రకృతి అంటే కొన్ని
మన భూమికి మన వాతావరణం పట్టి అది డైమండ్ ఉత్పత్తి అయ్యి దాని నుంచి వస్తున్నాయి. అట్లా మన జొన్నగిరి ఇట్లా మన గాలిపల్లి కొన్ని చోట్ల చిక్కుతున్నాయి. ఇంకా కొన్ని ఏరియాలో కొన్ని గోల్డ్ అనేది మైనింగ్ ఉంటుంది. ఆ ప్లేస్ బట్టి అట్లా చిక్కుతుంటుంది. అంటే ఆ వాతావరణం, ఆ క్లైమేట్, ఆ మన్ను దాని గురించి చిక్కుతుంటుంది. దానివల్ల మేసే దానికోసం పగలడం కంటే మన ఉత్తి మనకు చూసుకోవడం ఎప్పుడోసారి చూస్తే అది ఒక మీకు కూడా మంచిది. అదే దానికోసం చిక్తా అంటే దానికి వేస్ట్ టైం. ఓకే అండి, ఇంకోటి చిన్న డౌట్ ఏమంటే మొన్న గాజులపల్లిలో అయితే బ్లాక్ స్టోన్ అని కొన్ని నల్ల రాళ్ళు అయితే దొరికినాయి. మిషన్ అయితే చెకింగ్ చేసినారు. మిషన్ చెక్ చేసింటే ఓకే అన్న, మొన్న అయితే జొన్నగిరిలో బ్లాక్ స్టోన్ అని అయితే కొంతమందికి అయితే దొరికినాయి. నేనైతే చూసినాను ఒక వారం క్రితమే బ్లాక్ స్టోన్ అని అయితే దొరికింది. అది చెక్ చేసింటే పాయింట్ అయితే చూపిస్తుంది, రెడ్ వరకు అయితే చూపిస్తుంది. నిజంగా బ్లాక్ స్టోన్లు కూడా ఉంటాయా? అంతే. బ్లాక్ స్టోన్ అంటే దాంట్లో క్వాలిటీ GSFE అని కొద్ది రోజు వాళ్ళ కలర్ ఉంటాయి అంతే. కానీ బ్లాక్ స్టోన్ అనేది కొన్ని ఏదో తారంగా ఉంటాయి. అది మిషన్, అది ఏజెంట్లు వాళ్ళు చూసుకుని దాని ప్రకారంగా పోవాలి. అది అమేసా బ్లాక్ అనేవి ఉంటాయి. దానికి మిషన్ రీజనబుల్ ఉంటాయి. ఓకే అన్న, ఒకవేళ జొన్నగిరిలో కానీ లేకపోతే మన గాజులపల్లిలో కానీ ఏమైనా మిర్సేవి కనిపిస్తే అక్కడ మిషన్లో అయితే మేము చూపిస్తాము. అది 5 పాయింట్లు, 2 పాయింట్లు, 8 పాయింట్లు అట్లయితే చూపిస్తుంది. అట్లా చూపించుకుంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా సేల్ చేసుకోవడానికి? అది దానికి సపరేట్ ఏజెంట్లు ఉంటారు. లేకుంటే మన హైదరాబాద్ సెంటర్లు ఉన్నాయి. దానికి డైమండ్ సెంటర్లు, ఆల్మా సెంటర్లు, అది దానిలో సపరేట్ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళ అక్కడ పోయి చెక్ చేపించుకోవాలి. లేకుంటే కొంతమంది జ్యువెలర్స్ వాళ్ళు ఉంటారు. జ్యువెలర్స్ షాపుల్లో కాడిపోతే వాళ్ళ అంగారంతా వాళ్ళ కాడిపోతే వాళ్ళకి చూపెట్టుకుంటే వాళ్ళు చూసి చెప్తారు. ఆ కాస్ట్ ఎంత ఉంది వాళ్ళు దాన్ని టెస్టింగ్ చేసి వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు మిషన్లో చెక్ చేస్తారు కదా, 2 పాయింట్లు 5 పాయింట్లు వస్తుంది. అవేం పెట్టుకోవాలన్నా, అవి పెట్టుకోకూడదా? పెట్టుకోరు. దాని గురించి ప్రైస్ బట్టి ఉంటుంది. దానికి కొంతమందికి 10,000 వస్తుంది, 5,000 వస్తుంది, 1,00,000 వస్తుంది, 2 లక్షలు, 3 లక్షలు. దానికి సైజ్ బట్టి వస్తుంది డైమండ్కి. కొన్ని దానికి సన్న వస్తాయి, కొన్ని సైజ్ పెరుగుతాయి. దాని పెద్ద కొద్ది వాళ్ళకి రేట్ పెరుగుతూ అవుతుంది. ఓకే అన్న, మీరు మా సబ్స్క్రైబర్లకు, మా ఫాలోవర్స్లకు ఏమన్నా సందేశం చెప్పేది ఉంటే చెప్పండి. సందేశం అంటే మనకు మేస చిక్తని దానికోసం పగలడం కంటే మన ఉత్తి మనం సొంతంగా చేసుకొని మన సొంత పని చేసుకుంటా ఎప్పుడోసారి అది చిక్కుతుందని ఒకసారి పోతే అది మన అదృష్టం అంటే చిక్కుతున్నాయి. లేకుంటే చిక్కవు. మన మేస దానికోసం పగలాడి పనులు పెట్టి ఇవన్నీ చేసుకోవడం ఒక వేస్ట్, నాకు కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడైతే సౌజన్య షోరూమ్ నంద్యాల చామకాలువ పక్కన ఉన్న సౌజన్య షోరూమ్ దగ్గర అయితే ఈరోజు శనివారము ఈ డేట్కి అయితే వీళ్ళైతే ప్రారంభించినారు. 3 రోజుల ఎగ్జిబిషన్, శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే వచ్చి ఇక్కడ అయితే చూడొచ్చు. డైమండ్ జ్యువెలరీ మొత్తం అయితే చాలా బ్రహ్మాండంగా పెట్టినారు. ఇక్కడ 3 రోజుల్లో కొనుగోలు చేసిన వాళ్ళకి గిఫ్టులు కూడా పెట్టినారు. స్కూటీ కూడా పెట్టినారు, కార్ కూడా పెట్టినారు. ఇంతకుముందు కూడా ప్రోగ్రాంలు అయితే జరిగినాయి. నేను కూడా చాలా ప్రోగ్రాంలు అయితే అటెండ్ అయ్యాను. కార్ కూడా వేరే వాళ్ళకు లక్కీ ఛాన్స్ అయితే కొట్టేసినారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి అయితే వచ్చినాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. కేవలం మీరు శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు అయితే జరుగుతుంది. వీడియో అయితే కంటిన్యూ చేయండి, అక్కడ స్కిప్ చేయకండి. మొత్తం అడిగి అయితే వివరాలు తెలుసుకుందాం. Past I messed up.